శ్రీమన్మహాభారతము 666వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 79వ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, పాండవులు వనవాసానికి బయలుదేరుతూ ఉన్నారు. వీధుల్లో నడుస్తూ ఉన్నారు ద్రౌపదీదేవితో సహా. అది చూచినటువంటి ప్రజలంతా ఈ రకంగా అనుకుంటూ ఉన్నారు. ధర్మరాజు మన సుఖమే తన సుఖంగా భావించినటువంటి వాడు, మన దుఃఖమే తన దుఃఖంగా భావించినటువంటి వాడు. అందుకని ఇప్పుడు మనము కూడా ఆయన సుఖ దుఃఖాలను మనవిగా భావిస్తూ అనుయామ సుధార్మికం, ఆ ధార్మికుడైనటువంటి ధర్మరాజునే అనుసరిద్దాం. మన ఇళ్లల్లో ఉన్నటువంటి ధనధాన్యాదులన్నింటినీ తీసుకుని వెడదాం. మన ఇళ్లల్లో ఉన్నటువంటి సామగ్రినంతని తీసుకుని వెడదాం. ఆ తర్వాత మనము విడిచిన మన ఇల్లు దుమ్ము కొట్టుకుపోతాయి. ఈ రాజ్యములో ఇక దేవతలు కూడా ఉండరు, వారు వెళ్ళిపోతారు. అప్పుడు ఈ రాజ్యము నిండా ఎలుకలు పరుగులు తీస్తూ ఉంటాయి. ధర్మరాజు లేనటువంటి, పాండవులు లేనటువంటి ఈ రాజ్యములో ఇక నిప్పు మండదు, నీళ్లు ఉండవు, చిమ్మటాలు జరగవు, యాగాలు జరగవు, మంత్రపాఠాలు జరగవు, ప్రణష్ట బలి కర్మేజ్య మంత్రహోమ జపానిచ, హోమాలుండవు, జపాలు ఉండవు. ఇక ఇళ్ళన్నీ కూలిపోతాయి. అట్లాంటి ఈ రాజ్యాన్నంతటిని కూడా ఆ తర్వాత శకునే తీసుకొనివ్వండి అని పాండవులు వెళ్ళిపోతూ ఉంటే ప్రజలందరూ ఈ రకంగా అనుకుంటూ వారు కూడా పాండవులను అనుసరిస్తూ ఉన్నారు. పాండవులు వెళ్ళిన అరణ్యమే నగరమవుతుంది. వనం నగరమధ్యాస్తు యత్ర గచ్చంతి పాండవాః అస్మాభిశ్చ పరిత్యక్తం పురం సంపద్యతాం వనం. మనము విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఈ హస్తిన వనమవుతుంది. పాండవులు వెళ్ళినటువంటి వనం నగరమవుతుంది. ఆ అరణ్యములో మనమంతా కలిసి వెళితే అక్కడ ఉండేటటువంటి మృగాలన్నీ పారిపోతాయి. మనం హాయిగా పాండవులతో ఉండవచ్చు. అక్కడే అడవిలోనే పాండవులతో కలిసి మనమంతా ఆనందంగా జీవిద్దాం అని ప్రజలంతా అనుకుంటూ ఉండేటటువంటి, అనేక రకాలుగా అంటూ ఉండేటటువంటి మాటలను ధర్మరాజు కూడా వింటూ ఉన్నాడు. అయితే వీరు వీధుల్లో నడుస్తూ ఉంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ జాతులకు సంబంధించినటువంటి స్త్రీలంతా తమ తమ భవనాలను ఎక్కి ఈ దీనముగా నడుస్తూ ఉండేటటువంటి పాండవులను చూస్తూ ఉన్నారు. ద్రౌపదిని చూచారు. అంతకుముందు ఏనాడు వారు ద్రౌపదిని చూచి ఉండలేదు. ఇప్పుడు ద్రౌపది ఏకవస్త్ర రజస్వల, జుట్టు విరబోసుకొని విలపిస్తోంది. ఆ స్థితిలో ద్రౌపదిని చూచి ఆ స్త్రీలందరూ కూడా దుఃఖిస్తూ ఛీ ఛీ అనుకుంటూ ఎంత ఘోరం జరిగిపోతోంది అని అనుకుంటూ కంట తడి పెడుతూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం.
జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.